దేశ రక్షణ కోసం ఆ జవాను ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తుంటే ఈ కార్యాలయంలో మాత్రం లంచగొండులు డబ్బుల కోసం జనాలను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందూర్గు మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఓ జవాను వద్దే డబ్బులు వసూలు చేశారంటే వాళ్ళు వసూలలో ఎంత రాటుదేరులో అర్థం చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా కొందూర్గు మండలం విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి తన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్ ROR పహానీలు కావాలని కొందూర్గు మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ రికార్డు ఇవ్వడానికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుందని సిబ్బంది చెప్పడంతో కొంత అమౌంట్ ఆన్లైన్ ద్వారా చేసిన ఆయన మిగతా అమౌంట్ నగదు రూపంలో ఇస్తూ లంచం అడిగిన దృశ్యాలను వీడియోస్ తీశాడు. ఆ వీడియోలను బయటకు విడుదల చేస్తూ ఇలాంటి అవినీతి అధికారులపైన ఉన్నత స్థాయి అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే లంచం డిమాండ్ చేస్తున్న సిబ్బంది మాత్రం తమ కార్యాలయంలో తీసుకున్న లంచంలో మరికొంత వాటాపై పై స్థాయి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం విడ్డూరం. ఏది ఏమైనప్పటికీ లంచాల భాగోతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడంతో ఉన్నత అధికారులు ఘటనపై దృష్టి సాధించినట్లు సమాచారం. అవ్వలేదన్నా, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక 40,000 అవుతుంది అని చెప్పాడు. 40,000 ఎందుకన్నా, అంతగా నేను ఏం అడిగినా మన ఆ పొలంకి సంబంధించిన ROR పానీలే కదా, అంతెందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాడు. అంత ఇవ్వలేనన్నా, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని జర చూసి తీసుకోండి అని చెప్పిన. ఒక 2-3 వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు, మీ ఇష్టం అని ఒక ఇక 40,000 అడిగినాం కదా, 30,000 అయినా సరే ఇవ్వండి, 30,000 అయితేనే అవుతుంది లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేసాడు. అంత డబ్బు ఎందుకన్నా, ఏం చేస్తారు మీరు, కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా, నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా, నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా మా డబ్బులు మేమేం తీసుకోము, MRO గారికి అండ్ డిప్యూటీ MRO గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పాడు. సరే నేను మీ MROతో కలిపియండి, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని, నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన. లేదన్నా MRO మీతో మాట్లాడు, ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి. సరే నేను మీ MRO గారితో మాట్లాడతాను, మరి 30,000 అంటున్నారు కదా, నేను అదంతా క్లియర్ చేసుకుంటా ఎంతో కొంత అని చెప్పేసి మాట్లాడితే MRO గారిని కలిపియండి అంటే MRO గారిని కల్పించలేదు అన్న. కల్పించకుండా సరే అన్న మీరైతే డాక్యుమెంట్స్ అయితే తీసి పెట్టండి, నేను సరే అమౌంట్ ఇస్తానులేండి అని చెప్పి చెప్పిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత రమ్మని చెప్పారు. పోయినా కూడా వాళ్ళు నా డాక్యుమెంట్స్ తీయలేదు. అయితే వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే మేము ప్రింట్ తీసేసి మీ డాక్యుమెంట్స్ దొరికినాయి, ప్రింట్ తీసి మీకు సంతకం పెట్టేసి ఇప్పిస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను ఒక 10,000 క్యాష్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ప్రింట్ తీసారు. తర్వాత మళ్ళీ 2 రోజులు తర్వాత రమ్మని చెప్పారు. సరే అని చెప్పేసి ఊకున్నాను. నాది 1 మంత్ లీవే ఉంది, నాది టైం అయిపోతుంది, మళ్ళీ నేను కాశ్మీర్ వెళ్ళాల్సి ఉంటుంది, నాకు లీవ్ లేదు అని చెప్పాను. అయితే సరేనా మిగతా అమౌంట్ మరి మీరు ఇస్తే నేను సార్తో సైన్ చేయించి మీ డాక్యుమెంట్స్ ఇప్పిస్తా అని చెప్పాడు. సరే చూసి తీసుకున్నా, 10,000 ఇచ్చినా కదా అవి సరిపోతుంది, ఇంకా ఇవ్వండి అని అంటే లేదన్నా మీరు అన్న కాడికి 30,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసిండు హేమంత్ అనే వ్యక్తి అండ్ బాలరాజు. ఏందన్నా మీరు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నా కూడా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఏమంటారు డబ్బులు డిమాండ్ చేస్తారు, కొంచెం చూసి తీసుకోవచ్చు కదా అని అంటే లేదన్నా ఈ డబ్బులు మాకు కాదు మా సారే అడుగుతున్నాడు, మేమేం చేయాలి అని అంటే మరి సార్తో మాట్లాడిస్తారా అంటే మాట్లాడట్లేదు, మరి ఎట్లా అని అంటే తెలియదన్నా మీరు డబ్బులు ఇస్తేనేమో మీ పని అవుతుంది లేదంటే కాదు అని చెప్పి మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ హేమంత్ అనే వ్యక్తికి అసలు అక్కడ ఎటువంటి అపాయింట్మెంట్ లేదు.